మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణను ఇంకా అకాల వర్షాలు విడలేదు. ఇవాళ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పంట చేతికందదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక అకాల వర్షాలపై నేడు సీఎం రేవంత్ అధికారులతో సమీక్షించనున్నారు. ముందస్తు చర్యలు, పంట నష్టంపై చర్చలు జరపనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణను ఇంకా అకాల వర్షాలు వీడలేదు. ఇవాళ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ లైన్ లో. శ్రీనివాస్, మనం చూసుకోవచ్చు వర్షాల కారణంగా ఎంతో మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు అయితే ఇటు అన్నదాతలకైతే కన్నీళ్లు మిగిల్చాయి. దాదాపుగా 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతోటి ఇటు పట్టణ ప్రాంత ప్రజలైతే కొంచెం ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగినప్పటికీ కూడా ఇటు పంటలను సాగు చేస్తున్న రైతులైతే పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు వడగళ్ల వానతో పాటు ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో అయితే రైతన్నలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితేనే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగానైతే వాతావరణ శాఖనైతే వెల్లడించింది. ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఒక జిల్లాకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు పూర్తిగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి మొదటి వారం నుంచి కూడా 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే ఉక్కపోకతోటి ఉక్కిరిబిక్కిరైన సందర్భాలు అయితే మనం చూసాం. అయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాలతోటి కొంతమేర ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ వర్షాలైతే వడగళ్ల వానలైతే కన్నీళ్లనైతే మిగులుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వానలతోటి లక్షల ఎకరాల్లో కూడా పంట నష్టం అయినట్టుగానైతే ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైతుల వద్ద నుంచి కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది. గతంలో కూడా పూర్తి స్థాయిలో తాము పంటలు నష్టపోయాం. ఈ ఏడాది కూడా వడగళ్ల వానతోటి కూడా పూర్తిగా పంటలు నష్టపోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా రైతుల వద్ద నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇప్పటికి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడగంటికి పోవడం, ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజ్ కి చేరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ వర్షాలతోటి కొంతమేర నీటి ఎద్దడికి ఉపశమనం కలిగినప్పటికీ కూడా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొక్కజొన్న, వరి, మిర్చి, మామిడి పంటలు సాగు చేస్తున్న రైతులైతే పూర్తి స్థాయిలో పంటలను అయితే నష్టపోయిన పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఖచ్చితంగా తమను ఆదుకోవాలంటూ కూడా రైతుల వద్ద నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది.